అందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఏ పనిలో ఉన్ననో కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రార్థన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధముగా సాక్ష్యమిస్తూ ఉన్నది. ఇదిగో, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అవునండి, సర్వ మానవాళిని తాము కలిగి ఉన్నటువంటి పాపముల నుంచి, శాపముల నుంచి విమోచించి నిత్య మోక్ష రాజ్యములోనికి చేర్చుట నిమిత్తమై సర్వలోకమునకు దేవాది దేవుడు అనుగ్రహించిన దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అవునండి, ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక గర్భమున రక్త మాంసములు ధరించిన వాడై రిక్తునుగా దీనునిగా ఈ లోకమునందు జన్మించి మనుషుల మధ్యన మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యములను, అద్భుతములను చేసి తనలోని దైవత్వాన్ని లోకానికి బయలుపరిచున్నాడు. యేసుక్రీస్తు వారును ఆయన శిష్యులను కలిసి ఒకనొక సమయమున సముద్ర మార్గం గుండా దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తున్నటువంటి దోణి తుఫాను చేత పట్టబడి అలల చేత ముంచబడుచు వారు నశించిపోయేటువంటి పరిస్థితి వారికి ఎదురై ఉన్నది. ఆ సమయమున యేసుక్రీస్తు వారు తన యొక్క చేయి చాపి ఆ యొక్క సముద్రమును గాలిని గద్దించగా మిక్కిలి నిమ్మలముగా మారిపోయినది పరిస్థితి. అవును ప్రియులారా, ఈ పరిస్థితులను చూసినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఈ విధముగా అనుకుని ఉన్నారు, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును కూడా లోబడుచున్నవని ఆయన కోసం చెప్పుకుని ఉన్నారు. అవును ప్రియులారా, ఇటు విధమైనటువంటి మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యములను, అద్భుతములను, సూచక్రియలను చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచున్నాడు. అయితే ప్రియులారా, సర్వ మానవాళి పైన ప్రభుత్వమును చేయుచున్నటువంటి పాపమును, సర్వ మానవాళిని మరణమునందు బంధించి ఉన్నటువంటి పాపమును యేసుక్రీస్తు వారు పరిహరించుట నిమిత్తమై, ఆ యొక్క మరణమును నిరార్థకం చేయట నిమిత్తమై ఆయన అన్యాయపు తీర్పునందున వాడే సిలువ మ్రాను పైన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారులు దారులుగా ఉలికించి ఆయన శాపగ్రహిగా సిలువలో మరణించి ఉన్నారు. అవునండి, ఆయన పాపమేమీ చేయలేదు గాని నీ నా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై సిలువ మ్రాను పైన ఆయన మరణించి ఉన్నారు. ఆయన సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యమునకు ఆయన వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి, యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేరు అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, పరలోక రాజ్యానికి మార్గము యేసుక్రీస్తు వారే. ఈ లోకానికి అనేకమైనటువంటి, లేదంటే మన గ్రామానికి రావటానికి అనేకమైనటువంటి మార్గాలు ఉండవచ్చును, కానీ పరలోక రాజ్యానికి మార్గము యేసుక్రీస్తు వారే. అవును ప్రియులారా, ఇట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా
ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న